దేవునికి స్తోత్రములు. మనము దేవునితో అనేక విషయాలను మన వ్యక్తిగత సొంత అవసరాలు, సంఘం యొక్క అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాము. అయితే ఈనాడు మనం ప్రార్థించవలసినటువంటి ఒక గొప్ప అంశము ప్రార్థన విషయము, విన్నపం ఏమిటంటే ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్ పీస్. వరల్డ్ పీస్ కొరకు మనము ప్రపంచ శాంతి కొరకైనటువంటి ఒక ప్రార్థన మనమందరము కూడా విశ్వాసులముగా సంఘాలలో ఉన్నటువంటి మనమందరము కూడా సంఘాలుగా క్రీస్తు యేసు ప్రభుని మన రక్షకుడు దేవుడుగా నమ్మినటువంటి ఆయనను మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఎందుకనగా నేడు ప్రపంచం యొక్క స్థితిగతులు మనుషులను ఎన్నో రకాలుగా భయకంపితులు చేసే వాతావరణంతో పరిస్థితులు అనేవి పెరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుడు ఈ లోక నాయకులను వారికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞాన వివేకము, మారు మనస్సు ఇచ్చి దేవుని చిత్తమైతే ఇంకా దేవుడు మార్పుని దైవ నాయకులకు, సేవకులకు, విశ్వాసులకు రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారు ఇంకను నాయకులైనను దేశ ప్రతినిధులైనను ప్రపంచంలో జీవిస్తున్నటువంటి అనేకుల రక్షణార్థము పౌలు పలికినట్లు అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. అందునిమిత్తమై ప్రార్థన చేయాలని తిమోతి పత్రికలో పలుకుచున్నట్లుగాను యేసుక్రీస్తు ప్రభు వారిచ్చినటువంటి గొప్ప